అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహంలో ఆరోగ్యశ్వాసలు నిర్వహించుకుంటున్నాం. గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటకంగా కొనసాగిస్తూ వస్తున్నాం. అందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కలిగించాలి అంటే రకరకాల విషయాల్ని దీంట్లో నిపుణులైన వైద్యుల చేత తెలియజేయడం జరుగుతుంది. ఇది 1271 కార్యక్రమం. అంటే మనం గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం కనుక ఈ మొత్తం ఇప్పటికీ 1271 కార్యక్రమాలు ప్రతి వారం చేయడంతో ఈ రోజున ప్రముఖ ఎనస్థీషియాలజిస్ట్ అంటే ఆపరేషన్ డబ్బులప్పుడు మనకి మత్తు ఇస్తారు. నిప్పండి మత్తు ఇవ్వడానికి ఎనస్థీషియా అంటే నొప్పి లేకుండా చేసేవి కొన్ని ఉంటాయి, లేదా నొప్పి లేకుండా చేయడంతో పాటు కొంత మత్తుగా కూడా అంటే నిద్రపోయేట్లుగా నిద్రపోతున్నట్లుగా అవడం జరుగుతుంది అన్నమాట. అంచేత ఈ రకరకాల లోకల్ ఎనస్థీషియా, స్పైనల్ ఎనస్థీషియా, జనరల్ ఎనస్థీషియా, ఈ నర్వ్ బ్లాక్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. డాక్టర్ అన్నీ చెప్తారు వీరు సార్. ఎందుకంటే ఒక్కొక్క ఆపరేషన్ ఒక పద్ధతి, దేనికైతే అవసరం అయితే అరంగా కూడా జరుగుతుంది అన్నమాట. ఈ ఎనస్థీషియాస్ అనే సంబంధించింది మనం మామూలుగా ఈ ఆపరేషన్లో మత్తు ఇచ్చే వివిధ విధానాలపై అవగాహన కలిగిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే చాలామందికి మత్తు ఇంజక్షన్ ఇస్తా అంటే ఇంకేముంది, మత్తు ఇస్తారంటే అమ్మో చచ్చిపోతామో అని భయం. ప్రతివాడికి భయమే భయాలు, ఏముండదు. మన మోడర్న్ మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎంత కాదు. అందుచేత ఆ అడ్వాన్స్ అయినటువంటి ఎనస్థీషియా టెక్నిక్స్ అన్ని కూడా ఇవాళ డాక్టర్ ఏ శివరామ్ గారు మనకి తెలియజేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు ప్రతి వారం చక్కగా చూస్తున్నారు, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ ఉంది. దీన్ని మీరు చూడే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ మీరు చివర మీరు స్పీచ్ అయిన తర్వాత మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు సమాధానం కూడా ఇప్పిస్తాం. అంచేత మీరు శ్రద్ధ వినండి. అంతా అయిపోయాక మాత్రం పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినప్పుడు డాట్గా చేస్తాం. అలాగే ఉన్నవాళ్ళు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా వివరణ కావాల్సింటే డాట్గా స్పీచ్ అయ్యాక అడగండి. ఇప్పుడు డాక్టర్ శివరామ్ గారు ప్రముఖ ఎనస్థీషియాలజిస్ట్, ఆయన మాట్లాడాల్సిన కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్. వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివరామ్, నేను కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ని. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనస్థీషియాలజీ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఆఫ్ అనస్థీషియా గురించి, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి వివరించడం కోసం నేను వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ మారు మేడంకి, డాక్టర్ సమరం సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా అండ్ విల్ డిస్కస్ దట్. సో ఫస్ట్ కంటెంట్స్ ఏమున్నాయంటే నేను దీన్ని కొన్ని భాగాల కింద విడదీశాను. మొదట అండర్స్టాండింగ్ ఆఫ్ అనస్థీషియా. అనస్థీషియా అంటే ఏంటి, దాని డెఫినేషన్, దానికి ఎలా నిర్వచించారు దాన్ని, కొంచెం బ్రీఫ్గా దాని హిస్టరీ ఏంటి, టైప్స్ ఆఫ్ అనస్థీషియా, మెయిన్ కోర్ టాపిక్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా, ఎక్స్ప్లెయినింగ్ ద పర్పస్ ఆఫ్ అనస్థీషియా అండ్ ఇట్స్ రోల్ ఇన్ మోడర్న్ మెడిసిన్. ఎలాంటి అనస్థీషియా ఇవ్వాలి, ఎలాంటి వివిధ రకాల పేషెంట్స్ మనకి వేరియస్ శస్త్రచికిత్సలు కోసం ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటన్నిటి గురించి బ్రీఫ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో అసలు అనస్థీషియా అనేది గ్రీక్ వర్డ్ అనమాట. యాన్ అంటే నన్ ఆర్ వితౌట్ అని, ఎస్థెసిస్ అంటే సెన్సేషన్. సో వితౌట్ సెన్సేషన్ అంటే దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అనస్థీషియా ఇండ్యూసెస్ ఏ రివర్సిబుల్ లాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ కాన్షియస్నెస్, రెండు ఉండాలి ఫర్ ఎ వెరైటీ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్. అనేక రకాల శస్త్రచికిత్సల కోసం మనం అనస్థీషియాని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రెండు కాంపోనెంట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాస్ ఆఫ్ సెన్సేషన్, పెయిన్ లేకుండా ఉండటం, అవసరాన్ని బట్టి స్పృహలో కూడా లేకుండా చేతనావస్థలో ఉండటం అనేది దాని యొక్క ముఖ్య డెఫినేషన్ అన్నమాట. సో
అలివర్ ఎండల్ హోమ్స్ అనే అతను మొదటగా అనస్థీషియా అనే టర్మ్ని కాయిన్ చేశారు. దీంట్లో హిస్టరీ చూసుకుంటే కనుక కనీసం 4000 సంవత్సరాల క్రితమే అనస్థీషియా వేరియస్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయటం అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైంలోనే పెప్పవర్ సోమ్నిఫెరం నుంచి ఓపియం పాపీ సీడ్స్ తీసుకొని దాంట్లో ఓపియం వాడటం అనేది జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 2500 ఇయర్స్ బ్యాక్ 500 BCEలో సుశ్రుత ఇండియన్ ఫేమస్ సర్జన్ మనకి కెనాబస్ ఫ్యూమ్స్ వాడి అనస్థీషియా ఇచ్చి మత్తునిచ్చి దాని ద్వారా సర్జరీలు చేయటం మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉందన్నమాట. ఇది హిస్టరీ. తర్వాత కొన్నిసార్లు అనస్థీషియా ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు ఇమ్మొబిలైజేషన్, బలవంతంగా పేషెంట్ని అన్ని కాళ్ళు చేతులు పట్టుకొని ఇమ్మొబిలైజ్ చేసి సర్జికల్ ప్రొసీజర్స్ చేయటం కూడా జరుగుతూ ఉండేది. సో ఇది బేసిక్గా ఇంతకుముందు. తర్వాత 1846లో 16th అక్టోబర్న ఈథర్ డే అంటాం, మెసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఈయన WTG మోర్టన్ ఫస్ట్ టైం ఈథర్ వాడి ఒక అనస్థెటిక్ ప్రొసీజర్, అనస్థీషియా ఇచ్చి సర్జికల్ ప్రొసీజర్ చేయటం జరిగింది. సో దట్ ఈస్ ఏ డాక్యుమెంటెడ్ ఫస్ట్ అనస్థీషియా అనమాట. సో అందుకనే 16th అక్టోబర్ని వరల్డ్ అనస్థీషియా డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో వాట్ ఆర్ ద కోర్ టాపిక్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అనస్థీషియా? ఇందులో సార్ ఆల్రెడీ చెప్పేశారు, జనరల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా, లోకల్ అనస్థీషియా అండ్ మానిటర్డ్ అనస్థీషియా కేర్ అనే 4 విభాగాల కింద దీన్ని మనం విడదీయచ్చు. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను. సో ఎనీ టైప్ ఆఫ్ అనస్థీషియా, ఎటువంటి అనస్థీషియా ఇవ్వాలన్నా మొదట మనం చేయాల్సింది ప్రీ అనస్థెటిక్ చెకప్. సో అనస్థీషియా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాల్సిన అవసరం, చిన్న సర్జరీ అయినా పెద్ద సర్జరీ అయినా, మేజర్ ఆర్ మైనర్, ఎమర్జెన్సీ సర్జరీ అయినా, ఎలెక్టివ్ సర్జరీ అయినా, టైమ్ సెన్సిటివ్ సర్జరీ అయినా, ఏ సర్జరీ అయినా మొదట మనం ఒక పేషెంట్ డాక్టర్ గారు సర్జరీ అడ్వైస్ చేయగానే అనస్థెటిక్ చెకప్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఇందులో ప్రీ అనస్థెటిక్ చెకప్లో ఏం చేస్తుంటాం, మేము డీటెయిల్గా పేషెంట్ వేరియస్ కండిషన్స్ని, వేరియస్ సిస్టమ్స్ యొక్క కండిషన్స్ని డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్, వాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఫిట్గా ఉన్నారా లేదా, లేకపోతే ఏమేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని సర్జరీకి ఫిట్ చేయాలి అనేది దీంట్లో మేము దీని గురించి ఆలోచిస్తాం అనమాట ప్రీ అనస్థెటిక్ చెకప్లో. సో ప్రీ అనస్థెటిక్ చెకప్లో మొదట మేము వైటల్ డేటాని రికార్డ్ చేసుకుంటాం. వైటల్ డేటా అంటే ఏంటి, హార్ట్ రేట్ ఎలా ఉంది, బీపీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్ ఎలా ఉన్నాయి, ఆక్సిజన్ పర్సంటేజ్ SpO2 అంటాం కదా అది ఎలా ఉంది, టెంపరేచర్ ఉందా, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ మేము చెక్ చేస్తాం. వీటిలో హెచ్చుతగ్గులు ఏమన్నా ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా, అలాగే వాళ్ళ ఏజ్ చాలా ఇంపార్టెంట్, హైటు, వెయిట్. అనస్థీషియా డ్రగ్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత బరువు ఉన్నారు దానికి తగ్గట్టుగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళలో, అలాగే వాళ్ళు ఏమన్నా స్మోకర్సా, ఆల్కహాలిక్సా, అలాగే వాళ్ళకి ఏమన్నా ప్రీవియస్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, అలాంటివి, హైపర్ టెన్షన్, రక్తపోటు అంటాం కదా, బీపీలో హెచ్చు తగ్గులు ఉండటం, డయాబెటీస్ మెల్లిటస్, షుగర్ పేషెంట్సా, షుగర్స్ ఎలా ఉన్నాయి, వాటిలో హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అండ్ థైరాక్సిన్ టాబ్లెట్స్ ఏమన్నా వేసుకుంటున్నారా, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే లివర్ కిడ్నీ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మేము వాళ్ళని డీటెయిల్గా అడుగుతాం అనమాట. వాళ్ళ ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ తెచ్చుకుంటే అది చాలా మంచిదన్నమాట, మాకు ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళు పలానా జబ్బులతో ఉన్నారు, పలానా అనారోగ్య పరిస్థితులతో ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు సర్జరీకి వచ్చారు కాబట్టి వీళ్ళకి మనం ఎలాగ ఆప్టిమైజ్ చేయొచ్చు, వాటిని కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా అనేది మనం వివరంగా డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాగే ప్రీవియస్గా హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చిందా, బ్రెయిన్ స్ట్రోక్ ఏమన్నా ఉందా, ఆస్మా ఏమన్నా ఉందా, ఈ కండిషన్స్లో వాళ్ళు వేరియస్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం వాటిని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. బ్లడ్ థిన్నర్స్ అంటాం. బ్లడ్ థిన్నర్స్ అంటే హెపరిన్ వేసుకుంటూ ఉంటారు, ఆస్పిరిన్ వేసుకుంటూ ఉంటారు, క్లోపిడోగ్రెల్ వేసుకుంటూ ఉంటారు, అలాగే వార్ఫారిన్ వాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి బ్లడ్ థిన్గా ఉంచుతుంది, పలచగా ఉంచుతుంది అనమాట. అలాంటి సందర్భాల్లో ఆ ట్యాబ్లెట్స్ని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే స్పైనల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు కొన్ని రకాల మందులు ఆపేయాల్సి వస్తుంది. వీటిలన్నింటినీ కన్సిడర్ చేస్తూ మనం కొన్నిసార్లు ఆ మందులు ఆపేసి ఇంకొన్ని షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో
ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అంటే మందు బిళ్ళలు వేసుకుంటున్నారు అనుకోండి షుగర్కి, వాటిని కూడా ఆపేసి ఇన్సులిన్స్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్కి ఏదన్నా మందులు వాడుతున్నాయంటే వాళ్ళ బీపీ ఆప్టిమంగా ఉందా, సరిగా ఉందా లేదా, ఒకవేళ లేదనుకోండి ఇంకా డోస్ పెంచుకోవాల్సి రావటం, తగ్గించాల్సిన అవసరం రావటం, ఒక్కొక్కటి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అయితే ఆపాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో ఈ అన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని మేము మొత్తం హిస్టరీ తీసుకుంటాం. అలాగే అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఎయిర్వే అసెస్మెంట్. వాళ్ళకి అనస్థీషియా ఇచ్చేటప్పుడు మేము మౌత్ ఓపెన్ చేసి నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఒక ఎండోట్రకెల్ ట్యూబ్ అనేది పాస్ చేస్తాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట, ఇంపార్టెంట్ ఈవెంట్. సో వాళ్ళకి అది వేయటానికి ఈజీగానే ఉందా, బాగా ఏదైనా ఇబ్బంది ఉందా అనేది ఎయిర్వే అసెస్ కూడా చేస్తాం అనమాట. ఇలాంటి కొన్ని కండిషన్స్లో బియర్డ్ ఎక్కువ ఉన్నా కానీ, పళ్ళు లేకపోయినా కానీ, బాగా ఒబేస్గా ఉన్నా కానీ, లేకపోతే నెక్ చాలా పెద్దగా ఉన్నా కానీ, షార్ట్గా ఉన్నా కానీ, లార్జ్ బ్రెస్ట్ ఉన్నా కానీ, ఇలాంటి కండిషన్స్లో ట్యూబ్ చేయటం, కొంచెం ఎండోట్రకెల్ ట్యూబ్ వేయటం అనేది కొంత డిఫికల్ట్తో కూడుకున్న సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ని ఆపరేషన్ థియేటర్లో ఫేస్ చేయడం కోసం మేము ఎయిర్వే అసెస్మెంట్ కూడా చేస్తాం అన్నమాట. ఇవన్నీ ప్రీ అనెస్థెటిక్ చెకప్లో ఇంపార్టెంట్ విషయాలన్నమాట. వీటిలన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించి పేషెంట్ని ఆప్టిమైజ్ చేసి అప్పుడు అనస్థీషియాకి ఆపరేషన్ శస్త్రచికిత్స కోసం పోస్ట్ చేసుకుంటాం. సో ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ప్రీ ఆపరేటివ్గా పేషెంట్స్ని ఆహారం తీసుకోవద్దు అని చెప్తాం అనమాట. దానికి క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సాలిడ్ ఫుడ్స్ ఏదన్నా తిన్నారనుకోండి, సాలిడ్ ఫుడ్స్ ఏమన్నా తీసుకుంటే 8 hours వరకు, ఆయిలీ ఫుడ్స్ అలాంటివి ఏదన్నా తీసుకుంటే కనుక 8 hours వరకు ఏమీ తీసుకోకూడదు అనమాట. 8 hours తర్వాతే సర్జరీకి తీసుకోగలం. రెండోది లైట్ మీల్ అయితే కనుక 6 hours ముందే తీసుకోవాలి, తర్వాత తీసుకోకూడదు అనమాట. క్లియర్ లిక్విడ్స్, వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకుంటే 2 hours. బ్రెస్ట్ మిల్క్ అనుకోండి, బేబీ 1.5 year లోపు ఉన్న బేబీస్ అయితే కనుక మదర్ ఫీడింగ్ ఉంటారు కదా, బ్రెస్ట్ మిల్క్ ఫీడ్తో ఉంటారు కదా, వాళ్ళైతే 4 hours. అలాగే ఇన్ఫాంట్ ఫార్మ్లో అయితే కూడా 6 hours, అది కూడా సాలిడ్ ఫుడ్స్తో అలాగే వస్తుంది. నాన్ హ్యూమన్ మిల్క్ కూడా బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అయినప్పుడు కర్డ్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఇట్ ఈస్ ఆల్సో సాలిడ్ ఫుడ్ కింద లెక్క. సో ఇవన్నీ ఫాస్టింగ్ గైడ్లైన్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అనమాట. చాలాసార్లు పేషెంట్స్ ఆపరేషన్ తొందరగా చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పుడు తిన్నారండి అంటే తినలేదండి అని చెప్తుంటారు, కానీ అది చాలా ప్రమాదకరం. కంపల్సరీ పేషెంట్ ప్రాపర్గా రివీల్ చేయాలి ఎప్పుడు తిన్నామన్నది, అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అలాగే జనరల్ అనస్థీషియా గురించి ఇంకొంత డీటెయిల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ రివర్సిబుల్ స్టేట్. ఏది ఇచ్చినా కానీ చివరికి ఇట్స్ ఏ రివర్సిబుల్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ విత్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ ఎంటైర్ బాడీ. అంటే మనం కంప్లీట్గా పేషెంట్ని స్లీప్లో పెడతాం అనమాట. కంప్లీట్గా పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటారు, వాళ్ళకి నొప్పి అనేది తెలియదు, కంప్లీట్ మజిల్ రిలాక్సెంట్ కూడా కావాలి. ఇందులో 3 కాంపోనెంట్స్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసా. అనాల్జెసిక్స్, కంప్లీట్గా అనాల్జెసిక్స్ ఇవ్వాలి. అనాల్జెసిక్స్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే బ్రూఫెన్ ఇలాంటి వాటికంటే ఇంకొక మోతాదు మించి ఓపియాయిడ్స్ అనే డ్రగ్స్ ఇస్తాం అనమాట. అవి నార్కోటిక్ డ్రగ్స్, ఫెంటనిల్, బుటార్ఫనాల్, రెమిఫెంటనిల్ ఇలాంటి డ్రగ్స్ ఇస్తాను అనమాట. అవి బాగా గుడ్ అనాల్జెసిక్స్. అలాగే యాంగ్జియోలైటిక్స్, పేషెంట్ ఆపరేషన్కి ముందు బాగా యాంగ్షియస్గా ఉండటం మూలన హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి యాంగ్జైటీ లేకుండా, అవేర్నెస్ లేకుండా ఉండటం కోసం యాంగ్జియోలైటిక్స్ కూడా ఇస్తాం. అలాగే పారాలైటిక్స్ అంటే డీప్ టిష్యూస్లో సర్జరీస్ చేస్తున్నప్పుడు, అంటే బాగా శరీరంలోని అంతర్భాగంలో ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు, అంటే బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్, అబ్డామినల్ సర్జరీస్, లాపరోస్కోపిక్ సర్జరీస్, ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ అసలు కదలకూడదు, రిలాక్స్డ్గా ఉండాలి బాడీ. అప్పుడే సర్జన్కి, శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్కి యాక్సెస్ ఉండి సర్జరీ బాగా పర్ఫామ్ చేయగలరు. అందుకని కంప్లీట్గా పేషెంట్ని ప్యారలైజ్ చేసి ఉంచుతాం అనమాట. ఇది సో ఇవన్నీ కాంపోనెంట్స్. కంప్లీట్గా పేషెంట్ అనాల్జెసిక్స్ ఇవ్వాలి, పారాలైటిక్స్ ఇవ్వాలి, ఇనిషియల్గా యాంగ్జియోలైటిక్స్ ఇవ్వాలి, అండ్ పేషెంట్ని అన్కాన్షియస్గా ఉంచాలన్నమాట. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ జనరల్ అనస్థీషియాలో పేషెంట్ని కంప్లీట్గా సెడేటివ్గా అంటే అన్కాన్షియస్గా ఉంచడానికి మేము 2 groups ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఇందులో ఇంట్రావీనస్ డ్రగ్స్, ఇన్హలేషనల్ ఏజెంట్స్ అని 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఇవి రెండింటిని ఆపరేషన్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇవి ఇస్తూ ఉంటాం. వీటిలో ప్రొప్ఫాల్, కీటమిన్, ఇటోమిడేట్ ఇవి ఉన్నాయి. ఇటువైపు ఇన్హలేషనల్ ఏజెంట్స్లో సెవోఫ్లోరైన్, డెస్ఫ్లోరైన్, ఐసోఫ్లోరైన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఇన్హలేషనల్ ఏజెంట్స్ అనమాట. ఇవన్నీ ఇస్తూ ఉంటాం అనమాట. మెషిన్ ద్వారా ఇస్తూ ఉంటాం, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో
జనరల్ అనెస్థెటిక్స్ యూజ్డ్ ఫర్ ఇండక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ జనరల్ అనెస్థీషియా. కంప్లీట్గా సర్జరీ ఎన్ని గంటల సేపు జరుగుతున్నా కానీ కంప్లీట్గా పేషెంట్కి అవేర్నెస్ ఉండదు అనమాట ఈ అనెస్థెటిక్స్ వాడటం మూలాన. ఇది జనరల్ అనెస్థెటిక్స్. సో ఒక్కసారి పేషెంట్ ఓటీలోకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకోగానే మొదట పేషెంట్ని అప్పటి వరకు మొత్తం వైటల్ డేటా అంతా రికార్డ్ చేస్తాం అనమాట. వైటల్ డేటా అంతా రికార్డ్ చేస్తాం. అతనికి బేస్ లైన్ బీపీ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, ఈసీజీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 3 minutesకి బీపీ మానిటర్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 3 minutesకి మెషిన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి చూస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ అంటే న్యూరో సర్జరీస్, కార్డియోథొరాసిక్ సర్జరీస్లో బీట్ టు బీట్ బీపీ చూడాల్సి వస్తుంది అనమాట. ఎవ్రీ సెకండ్కి ఎవ్రీ బీట్కి బీపీ ఎలా ఉంది చూస్తూ ఉండటం కోసం ఇన్వేజివ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తాం అనమాట. సో అదొకటి. సో కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్కి మొదట అనాల్జెసిక్స్ ఇస్తాం, యాంగ్జియోలైటిక్స్ ఇస్తాం. అలాగే సెక్రీషన్స్ ఎక్కువ రాకుండా ఉండటం కోసం యాంటీ సైలోగాక్ డ్రగ్స్ అనేవి ఇస్తాం. తర్వాత పేషెంట్ని స్లోగా ఇండ్యూస్ చేస్తాం. పేషెంట్ నెమ్మదిగా అన్కాన్షియస్ అవుతాడు. అన్కాన్షియస్ అయిన తర్వాత మజిల్ రిలాక్సెంట్ ఇస్తాం. మజిల్ రిలాక్సెంట్ అంటే స్లోగా పేషెంట్ కంప్లీట్గా బ్రీతింగ్ ఆపేస్తారు. వెంటనే ఎండోట్రకియల్ ట్యూబ్ చేస్తాం అనమాట. ఎండోట్రకియల్ ట్యూబ్ ఊపిరితిత్తుల్లోకి పాస్ చేసి సెక్యూర్ చేసుకొని ఎయిర్వేని సెక్యూర్ చేసుకొని కంప్లీట్గా కంట్రోల్డ్ అనెస్థీషియా, కంట్రోల్డ్ వెంటిలేషన్ స్టార్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద స్టెప్స్, ఇనిషియల్ స్టెప్స్. కనెక్టింగ్ to patient to monitoring all basal vital data and continuous monitoring and giving slowly deepగా అనెస్థీషియాకి. దీన్ని మనం ఏరోప్లేన్లో టేక్ ఆఫ్తో కంపేర్ చేయొచ్చు అనమాట. సో మొత్తం అన్ని అనెస్థెటిక్ డ్రగ్స్ అన్ని ఇచ్చి పేషెంట్ ఎండోట్రకియల్ ట్యూబ్ చేసి కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొని సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ కంటిన్యూస్గా సర్జరీ పర్ఫామ్ చేసే అంతసేపు కంటిన్యూస్గా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ అనెస్థెటిస్ట్ హెడ్ సైడ్ ఉంటూ, అవసరాన్ని బట్టి హెడ్ సైడ్ ఉంటూ అతని వర్క్ స్టేషన్ పెట్టుకొని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది ఆల్ ద టైమ్ దిస్ షుడ్ కంటిన్యూ. దే విల్ మానిటర్ లైక్ దట్ అతని వైటల్ డేటా. అలాగే ఆపరేషన్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా సర్జన్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అతని వైటల్ డేటా ఎలా ఉంది, అక్కడ సర్జన్ చెప్తుంటారు ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి అంటే వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం, అవసరాన్ని బట్టి బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవ్వటం, అలాగే బీపీ పెంచండి తగ్గించండి, ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఏ టీమ్ వర్క్. సర్జన్కి కావాల్సిన ఫీల్డ్ని అరేంజ్ చేయటం అనేది అనెస్థెటిస్ట్ బాధ్యత. అలాగే పేషెంట్కి పెయిన్ లేకుండా, కంఫర్ట్గా, అవేర్నెస్ లేకుండా అనెస్థీషియా ఇవ్వటం కూడా గుడ్ క్వాలిఫైడ్ అనెస్థెటిస్ట్ రోల్ అన్నమాట. సో వాట్ వీ వాంట్ ఈస్ పోస్ట్ ఆపరేటివ్గా చక్కటి పేషెంట్, కంఫర్టబుల్గా, పెయిన్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా ఉండే పేషెంట్ అనమాట. ఇది ఫ్యూ స్టెప్స్ ఇన్ జనరల్ అనెస్థీషియా. అలాగే జనరల్ అనెస్థీషియా ఎప్పుడు ఇస్తాం, ఎలాంటి కండిషన్స్లో ఇస్తాం అనేది. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అనెస్థీషియా ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అనాల్జీసియా, పెయిన్ లేకుండా ఉండటం. యామ్నీసియా, అసలు స్పృహలో లేకుండా ఉండటం. జరిగే ఆపరేషన్ థియేటర్లో జరిగే ఈవెంట్స్ అన్నీ మర్చిపోవటం. హిప్నాసిస్, కంటిన్యూస్గా డీప్గా స్లీప్లో ఉండటం. పారాలసిస్ అంటే మజిల్ రిలాక్సేషన్తో ఉండటం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ జనరల్ అనెస్థీషియా. ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్, ఎలాంటి శస్త్రచికిత్సా విధానాల్లో మనం జనరల్ అనెస్థీషియాని యూజ్ చేస్తాం. జనరల్ అనెస్థీషియా మెయిన్గా న్యూరో సర్జరీ, స్పైన్ సర్జరీ, హార్ట్ అండ్ లంగ్ సర్జరీస్, కార్డియోథొరాసిక్ బైపాస్ సర్జరీస్ అంటాం కదా, అలాంటి వాటిల్లో, లాప్రోస్కోపిక్ సర్జరీస్లో, బ్రెస్ట్ సర్జరీస్, ఎనీ మేజర్ అబ్డామినల్ సర్జరీస్లో జనరల్ అనెస్థీషియా ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే అన్ని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఎక్కువ జనరల్ అనెస్థీషియా ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు రీజనల్ అనెస్థీషియా తీసుకోవటానికి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయన్నమాట, భయపడుతూ ఉంటారు, సెపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది. ఈ కారణాల చేత మనం వాళ్ళకి జనరల్ అనెస్థీషియాని ప్రిఫర్ చేస్తాం. సో అనెస్థీషియా మూలాన ఏంటి అంటే పెయిన్ ఫ్రీగా ఉండాలి. అనెస్థీషియా ఎన్ష్యూర్స్ పేషెంట్ డు నాట్ ఫీల్ పెయిన్ డ్యూరింగ్ సర్జరీ. 1, 2 ఇమ్మొబిలిటీ, కదలకుండా ఉండటం, పేషెంట్ స్టిల్గా ఉంటాడు. సో దట్ సర్జన్ కెన్ పర్ఫామ్, సర్జన్ చక్కగా ఆయన చేసే ప్రొసీజర్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిలాక్సేషన్, నేను ఇందాక చెప్పినట్టు డీప్ టిష్యూస్లో సర్జరీ చేయాలంటే పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి. దీస్ ఆర్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ components of general anesthesia.
సో అగైన్ జనరల్ అనస్థీషియా అయిపోయిన తర్వాత రీజనల్ అనస్థీషియా, ఇది ఇంకా అడ్వాన్స్డ్ అనస్థీషియా నిజానికి. ఇందులో రీజనల్ అనస్థీషియాలో మనకి వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మీరు కామన్గా వినుంటారు స్పైనల్ అనస్థీషియా, ఎపిడ్యూరల్ అనస్థీషియా, కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్థీషియా, కాడల్ అనస్థీషియా, పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. రీజనల్ అనస్థీషియా అంటే శరీరంలో ఏ పార్ట్లో అవసరమో సర్జరీ ఆ పార్ట్ వరకే అనస్థీషియా ఇవ్వటం. ఉదాహరణకి కాలుకి ఆపరేషన్ ఉందనుకోండి, లోవర్ లింబ్ సర్జరీ ఉంది, కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది, ఫుట్కి ఫ్రాక్చర్ అయ్యింది, అప్పుడు కాలు వరకే అనస్థీషియా ఇవ్వాలి, మిగతా అవయవాలకి అవసరం లేదు. పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో అవేక్ అంటే స్పృహలోనే ఉంటారు, మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ గుడ్. ఎట్లాగో ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పైనల్ అనస్థీషియా మోస్ట్ కామన్గా పేషెంట్ సిట్టింగ్లో కానీ లేటరల్ పొజిషన్లో పడుకున్నప్పుడు కానీ నడుముల దగ్గర లో బ్యాక్లో నీడిల్ పెట్టి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సబర్కనైడ్ స్పేస్ అని ఉంటుంది, దాంట్లోకి లోకల్ అనస్థెటిక్ ఇంజెక్ట్ చేయటం మూలాన స్పైనల్ అనస్థీషియా అంటారు. స్పైనల్ అనస్థీషియా ఇవ్వటం మూలాన ఆ ప్రాంతం అంతా ఎక్కడి నుంచి అనస్థీషియా ఇచ్చామో దాని నుంచి కిందకంతా అంటే లోవర్ అబ్డామిన్, లోవర్ లిమ్స్ కంప్లీట్గా మోటార్ లాస్, సెన్సరీ లాస్ రెండు జరుగుతాయండి. మోటార్ లాస్ అంటే కదలలేకుండా అచేతనంగా ఉండటం, మొద్దుబారిపోయినట్టు, తిమ్మిరెక్కినట్టు ఉండటం, నొప్పి లేకుండా ఉండటం, ఈ రెండు జరుగుతాయి అన్నమాట. ఇది స్పైనల్ అనస్థీషియా యొక్క అడ్వాంటేజ్. స్పైనల్ అనస్థీషియా చాలామంది చాలా సందర్భాల్లో వాళ్ళకో లేకపోతే వాళ్ళకో తీసుకొని ఉండటం అబ్జర్వ్ చేస్తుంటారు. మోస్ట్ కామన్ సర్జరీ సిజేరియన్ సెక్షన్, సర్జరీ చేసి బిడ్డను బయటికి తీయటం అనేది మోస్ట్ కామన్ స్పైనల్ సర్జరీ మనం ఇవాళ రేపు చూసేది. దాంతోపాటు లోవర్ లింబ్ సర్జరీస్, ఫ్రాక్చర్స్ అయినప్పుడు స్పైనల్ అనస్థీషియాతో ఉంటారు. ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా అవాయిడ్ చేయొచ్చు. 1, 2 ఆపరేషన్ అయిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా ఫ్యూ అవర్స్ పెయిన్ లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్పైనల్ అనస్థీషియా. అలాగే ఎపిడ్యూరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియాలోనే చిన్న మోడిఫికేషన్ అంటే ఎపిడ్యూరల్ స్పేస్లో ఒక కెథెటర్ సన్నటి ట్యూబ్ని పాస్ చేయటం మూలాన అది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 72 అవర్స్ అందులోకి డ్రగ్ లోకల్ అనస్థెటిక్ చిన్న మోతాదులో ఇవ్వటం మూలాన అసలు పెయిన్ లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా 72 అవర్స్ ఉంటారనమాట. ఇది ఎపిడ్యూరల్ అనాల్జీసియా. సో స్పైనల్ అండ్ ఎపిడ్యూరల్ అనస్థీషియా బాగా ఎక్కువ కామన్గా సి సెక్షన్లో వాడతారు. లోవర్ అబ్డామినల్ సర్జరీస్, హెర్నియాస్, హైడ్రోసీలు ఇలాంటి సర్జరీస్లో వాడతారు. లోవర్ లింబ్ సర్జరీస్, ఫ్రాక్చర్స్, యూరలాజికల్ ప్రొసీజర్స్, కిడ్నీలో స్టోన్స్, మూత్రాశయంలో స్టోన్స్, టర్ప్ ఇలాంటి ఆపరేషన్స్ అన్నింటిలో యూరలాజికల్ ప్రొసీజర్లో స్పైనల్ అనస్థీషియా బాగా యూస్ఫుల్. అన్నిటికంటే ఎపిడ్యూరల్ అనస్థీషియాతో అనాల్జీసియాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లేబర్ అనాల్జీసియా. కాన్పు చివరికి వచ్చినప్పుడు కాన్పుతో వచ్చే నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. అది ఆల్మోస్ట్ పెయిన్ స్కేల్లో 10కి 10 అంటే బాగా నొప్పికి కాజ్ చేసే కారణాల్లో లేబర్ పెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ పెయిన్ అనమాట. సో అందులో ఈ ఎపిడ్యూరల్ కెథెటర్ వేసి దాంట్లో లోకల్ అనస్థెటిక్స్ ఇవ్వటం మూలాన రియల్లీ మదర్కి కాన్పులో ఉన్న ఆ స్త్రీకి చాలా పెయిన్ తక్కువ అవటం వలన పెయిన్ ఫ్రీ లేబర్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ అంటే అప్పర్ లింబ్, ఇదే స్పైనల్ లోవర్ లింబ్కి ఇచ్చినట్టు కాళ్ళకు పొత్తి కడుపుకి ఇచ్చినట్టు చేతుల్లో ఏదన్నా ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు మనం పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ ఇస్తూ ఉంటాం. దీంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. ప్రీవియస్గా ల్యాండ్ మార్క్ టెక్నిక్ అని ఇలాగ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ ఊరికే నొప్పి షాక్ కొడుతుందా అని అడుగుతూ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు తర్వాత అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇందులో కూడా పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చక్కగా మనం పెరిఫెరల్ నర్వ్ స్టిమ్యులేటర్ అనే చిన్న మెషిన్ వాడి మనం పేషెంట్ షాక్ కొట్టిందా అనేది లేకుండా మోర్ సైంటిఫిక్ వే ఆఫ్ గివింగ్ ఇట్, ఇది పెరిఫెరల్ నర్వ్ స్టిమ్యులేటర్. తర్వాత ఇప్పుడు ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్లో అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ ఇస్తూ ఉన్నాం. అల్ట్రాసౌండ్ బ్లాక్ ఇవ్వటం మూలన అనస్థీషియా డోస్ కూడా బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా బెటర్ అనస్థీషియా ఇవ్వడానికి అవకాశం. దిస్ ఈజ్ పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. ఒకటి రెడ్యూస్డ్ పెయిన్, ప్రొవైడ్ ఎక్సలెంట్ పెయిన్ కంట్రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెయిన్ లేకుండా కొన్ని గంటల సేపు
పేషెంట్ కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫాస్టర్ రికవరీ, ఇట్ హెల్ప్స్ రియల్లీ పేషెంట్ టు రికవర్ ఫాస్ట్. జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మనకి పేషెంట్ ఆపరేషన్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు చిల్స్ రైగర్స్ రావటం, నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావటం, అలాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటిది కంప్లీట్గా ఇందులో ఉండకుండా ఉంటుంది అనమాట ఫాస్టర్ రికవరీ. అలాగే జనరల్ అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఆస్పిరేషను, బాగా డ్రౌజీగా ఉండటం, ఎల్డర్లీ పేషెంట్స్ అంటే బాగా ఏజ్ ఉన్న పేషెంట్స్, ఎక్కువ ఏజ్ ఉన్న పేషెంట్స్, బాగా చిన్న పేషెంట్స్ వాళ్ళందరూ బాగా యాజిటేటెడ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే దాన్ని పోస్ట్ ఆపరేటివ్ కన్ఫ్యూజన్ అంటారు. అది కూడా బాగా లోవర్ సైడ్ ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. అలాగే లోకల్ అనస్థీషియా అనేది లియా అంటారు, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ అనస్థెటిక్స్ అనమాట. లియా అంటే ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ ప్రాంతంలోనే లోకల్ అనస్థెటిక్ ఇంజెక్ట్ చేయడం అనమాట. చిన్న ట్యూమర్స్, చిన్న గడ్డలు కానీ, లైపోమా అంటారు చిన్న గడ్డ, అలాగే చిన్న దెబ్బ తగిలింది 4, 10, 5, 6 కుట్లు వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు లోకల్ అనస్థెటిక్ని ఆ ప్రాంతంలోనే ఇన్ఫిల్ట్రేట్ చేయటం మూలాన ఈ జనరల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా ఇవన్నిటిని అవాయిడ్ చేసి చక్కగా చేసుకోవచ్చు. నాసల్ ప్రొసీజర్స్, ముక్కులో ఏదన్నా ప్రొసీజర్స్ చేసేటప్పుడు, లేదంటే డెంటల్ సర్జరీస్ చేసేటప్పుడు, పన్ను పీకటం అలాంటివి జరిగేటప్పుడు లియా అనేది బాగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ లోకల్ అనస్థెటిక్స్లో మనకి లిగ్నోకైన్, బిప్వేకైన్, రూపివేకైన్, లివోబిప్వేకైన్ అని వేరియస్ డ్రగ్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి వాటిని తగు మోతాదులు ఇవ్వటం మూలాన ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్కి అనస్థీషియా, లోకల్ అనస్థీషియాని ఇవ్వచ్చు అనమాట. లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ అనస్థీషియా. సో అనస్థీషియా ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ద ఆపరేషన్ థియేటర్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ అనమాట అనస్థెటిస్ట్కి. ఎంఆర్ఐ సూట్లో ఇవ్వాల్సి వస్తుంది. ఎంఆర్ఐ సూట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం మూలాన మన అనస్థెటిక్ డ్రగ్స్, అనస్థెటిక్ మెషిన్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మానిటరింగ్ ఎక్విప్మెంట్ కానీ ఒక్కొక్కసారి తీసుకువెళ్ళటానికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే బాగా టెంపరేచర్ లోవర్ సైడ్ ఉంటుంది. అలాగే పేషెంట్ని మానిటర్ చేయడానికి బాగా డీప్గా లోపలికి ఉంటారనమాట. సో కొంతమంది అలాంటి చోట అడల్ట్స్ కానీ, చిల్డ్రన్ ఏమో మామూలుగా భయపడి ఏడుస్తూ ఉంటారు. అడల్ట్స్ ఏమో క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అవుతారనమాట. క్లాస్ట్రోఫోబిక్ అంటే పేషెంట్ని ఈ టన్నెల్ నుంచి పాస్ చేస్తూ ఉన్నప్పుడు, బాగా శబ్దాలు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా యాంగ్షియస్ ఫీల్ అవుతారు. అలాగే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ముఖ్యంగా వాళ్ళు కోఆపరేటివ్గా ఉండరు. ఈ ప్రొసీజర్ ఏమో 20 to 40 minutes జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషను. ఈ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో కూడా మేము మానిటర్డ్ అనస్థీషియా కేర్ అనే ప్రొసీజర్ ద్వారా లో మోతాదులో పేషెంట్ని అనస్థీషియా ఇవ్వటం ద్వారా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి, క్లినికల్గా మానిటర్ చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ సూట్లో కూడా మానిటరింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దాన్ని వాడుకుంటూ డిస్టెంట్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఎంఆర్ఐ. అలాగే ఎండోస్కోపీ రూమ్స్లో, ఎండోస్కోపీ సూట్స్లో ఎలా ఉంటుందంటే సర్జను అండ్ అనస్థెటిస్ట్ ఇద్దరు కూడా ఎయిర్వే దగ్గర ఉంటారనమాట. సో ఇద్దరు బోత్ అనస్థెటిస్ట్ అండ్ సర్జన్ షేర్ ద సేమ్ వే. ఆయనేమో ఎండోస్కోపీ పాస్ చేస్తున్నారు చూడండి, ఎండోస్కోప్ పాస్ చేస్తున్నారు. ఇక్కడేమో మేము అనస్థీషియా ఇచ్చి పేషెంట్కి ఎయిర్వే ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉంటుంది అనమాట. అలాగే క్యాత్ ల్యాబ్లో అనస్థీషియా ఇవ్వటం, బ్రాంకోస్కోపిక్ అనస్థీషియా ఇవ్వటం, ఇవన్నీ కొన్ని ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ అనమాట. సో ఇలాంటి అనస్థీషియా అవుట్ సైడ్ ఓటీలో కూడా బెటర్ మానిటరింగ్, బెటర్ క్లినికల్ స్కిల్స్తో జాగ్రత్తగా పేషెంట్ని అనస్థీషియా ఇవ్వటం, అనస్థీషియా నుంచి రికవరీ చేసుకోవటం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొన్ని ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, ఎల్డర్లీ పేషెంట్స్, బాగా జెరియాట్రిక్ పేషెంట్స్ అనమాట. 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి అనస్థీషియా ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళకి ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ఈచ్ ఆర్గన్, వాళ్ళకి హార్ట్ కానీ, లంగ్ కానీ, బ్రెయిన్ కానీ అన్ని ఫంక్షనల్ కెపాసిటీ బాగా లోవర్ సైడ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అన్నిటికీ రిజర్వ్ తక్కువ ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి అనస్థీషియా ఇవ్వటం రియల్లీ ఛాలెంజింగ్. అలాగే ఎర్లీ ఏజ్ గ్రూప్, అప్పుడే పుట్టిన బేబీస్, వీళ్ళు చాలా రిస్కీ పేషెంట్స్. ఒక్కొక్కసారి పుట్టగానే ఏదో ఒక ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. వితిన్ 2 hours 4 hours. అలాంటి సిచ్యువేషన్స్లో అరైజ్ అయినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రిమెచ్యూర్గా ఉంటారు, ఆర్గన్స్ సరిగా డెవలప్ అయ్యి ఉండవు, కిడ్నీస్, లివర్స్. ఎందుకంటే కిడ్నీ, లివర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇచ్చిన అనస్థెటిక్ డ్రగ్స్ అన్నీ అక్కడే మెటబలైజ్ అయ్యి పేషెంట్కి రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా అనస్థీషియా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటివి ఛాలెంజింగ్ పొజిషన్స్. అలాగే బాగా ఒబేస్ పేషెంట్స్, 100 kgs కంటే ఎక్కువ ఉన్న పేషెంట్స్ కంప్లీట్గా వాళ్ళ ఫిజియాలజీ అంతా ఆల్టర్ అయ్యి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఇచ్చిన డ్రగ్స్ అన్ని ఫ్యాట్లో అక్యుములేట్ అయ్యి తర్వాత రిలీజ్ అవుతాయి. ఇలాంటి
ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. వీళ్ళకి ఎండోట్రకియల్ ట్యూబ్ వేయటం, ఎయిర్వే మేనేజ్ చేయటం, ఇవన్నీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. బట్ ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా మనం బెటర్ మానిటరింగ్, బెటర్ టెక్నిక్, కంప్లీట్గా ఎక్స్పర్టైజేషన్ ఉండటం మూలాన బెటర్గా అనస్థీషియా ఇచ్చి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనస్థీషియా అంటేనే ఎక్విప్మెంట్ అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ప్రీవియస్గా చిన్న సిలిండర్ పెట్టుకొని అనస్థీషియా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వర్క్ స్టేషన్స్ వచ్చేసాయి అనమాట. దీంట్లో అన్ని టైట్రేటెడ్గా పేషెంట్కి ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్, ఇన్హలేషనల్ అనస్థెటిక్స్ అని వివరించాను కదా, అవి టైట్రేటెడ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తున్నాము, ఎంత వాల్యూమ్ ఇస్తున్నాము ఆక్సిజన్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కానీ, వాటి యొక్క శాతం ఎంత ఉంది, అన్నీ క్లియర్గా పేషెంట్ని టైట్రేటెడ్గా ఇవ్వడానికి వర్క్ స్టేషన్ బాగా పనికి వస్తుంది అనమాట. అలాగే రీజనల్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా ఇవ్వటంలో అల్ట్రాసౌండ్ వాడుకోవటం, దాంతో ఇంకా ఎక్కువ టెక్నిక్స్ చేయడానికి అవకాశం వచ్చిందనమాట. ఇది ఒక స్పైన్ డిఫికల్ట్, ఆల్రెడీ ఆపరేషన్ అయింది నడుముకి, ఈ పేషెంట్కి నడుముకి ఆపరేషన్ అవటం మూలాన సరిగ్గా అనాటమీ, ఆ శరీర నిర్మాణం సరిగ్గా అంత మొత్తం ఆబ్లిటరేట్ అయిపోయింది. అలాంటి సందర్భంలో స్పైనల్ అనస్థీషియా అవటానికి అల్ట్రాసౌండ్ వాడి ఇస్తున్నారనమాట. అలాగే ఇక్కడ వేరియస్ వీడియో లరింగోస్కోప్స్ అంటారు, ఇవన్నీ బెటర్ టెక్నిక్స్ అనమాట. ఎయిర్వే ఎస్టాబ్లిష్ చేసుకోవటంలో ఇవన్నీ బెటర్ టెక్నిక్స్. ఇవన్నీ వేరియస్ గ్యాడ్జెట్స్ అనమాట వాట్ వి యూజ్. అలాగే కంక్లూజన్ ఏంటంటే అనస్థీషియా ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ మోడర్న్ మెడిసిన్. యాక్చువల్లీ అనస్థీషియా అంటే పెరి ఆపరేటివ్ ఫిజిషియన్. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా దే హ్యావ్ ఏ బిగ్గర్ రోల్ ఇన్ స్టెబిలైజింగ్ ద పేషెంట్ని కుదుటపరచడంలో, వాళ్ళ నొప్పి లేకుండా ఆపరేషన్ చేసుకోవడంలో అనస్థీషియా యొక్క వైటల్ రోల్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. డాక్టర్ శివరామ్ గారు చాలా చక్కగా ఆయన ఎనస్థీషియా గురించి వివరించారు. అసలు ఎనస్థీషియా గురించి చెప్పడం చాలా కష్టం, కానీ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేట్టుగా అన్ని రకాల ఎనస్థీషియాస్ ఏంటి, ప్రొసీజర్, ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్, ఇంకా చివరికి ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐలో ఆ మిషన్లో బర్గర్ సౌండ్లు వస్తాయి. అప్పుడు పేషెంట్ భయపడిపోతుంటారు. వాళ్ళకు కూడా ఎనస్థీషియా ఇచ్చి ఎలా చేయాలి, ఇవన్నీ నిజంగా చాలా బాగా చెప్పారు డాక్టరు. చాలా స్పష్టంగా ఉంది. ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ పంపించలేదు. ఇక ఉన్నవాళ్ళు ఎవరికన్నా డాక్టర్ మాట్లాడడానికి కానీ వివరణ కావాల్సిన అడగండి, ఎవరికైనా కావాల్సి ఉంటే అడగండి. సార్, అన్కాన్షియస్ పేషెంట్స్కి ఎలా జనరల్ అనస్థీషియా ఎలా ఆల్రెడీ పేషెంట్ అన్కాన్షియస్గా ఉండే సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో అంటే యూజువల్గా మొదటి ప్రాబ్లం ఏంటంటే అతనికి న్యూరలాజికల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, ఆయన బ్రెయిన్ స్ట్రోక్లోనో ఏదైనా ఉండొచ్చు, లేదా తలకి ఏదైనా దెబ్బ తగిలి ఉంటారనమాట. వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో ఏదన్నా బ్రెయిన్లో బ్లీడ్ అవటం వలన, అంటే పేషెంట్ అన్కాన్షియస్ పేషెంట్ అంటే ఎలాంటి పేషెంట్స్ మన దగ్గరికి ఆపరేషన్ కోసం వస్తారు అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు, డీకంప్రెసివ్ క్రేనియక్టమీలు అలాంటివి చేయాల్సిన సందర్భం ఉంటుంది అనమాట. అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్లో ఉన్నప్పుడు, ఇలాంటి పేషెంట్స్కి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు మేము వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూ ఏంటంటే ఏదైతే లవణాల్లో ఏదన్నా తేడా ఉంటే కనుక, సోడియం అలాంటి వాటిల్లో ఉంటే వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూ ఈ బ్రెయిన్ యొక్క సర్జరీస్ కోసం తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా వీళ్ళని బ్రెయిన్ సర్జరీస్కి పోస్ట్ చేస్తారు. అలాంటి సందర్భంలో బీపీ హెచ్చు తగ్గులు లేకుండా బీపీని ఆప్టిమైజ్ చేసుకొని వాళ్ళకి ముందే ఎండోట్రకియల్ ట్యూబ్ చేసేస్తాం అనమాట. ముందే ఎయిర్వే ప్రొటెక్ట్ చేసేస్తాం. ద మూమెంట్ వీ సీ దోస్ పేషెంట్స్ ఇన్ ఎమర్జెన్సీ రూమ్, అప్పుడే మనం ఎయిర్వే ప్రొటెక్ట్ చేసుకుంటాం. తర్వాత పేషెంట్స్ని సిటీ స్కాన్కి, ఎంఆర్ఐ స్కాన్కి తీసుకుంటాం. ఒకవేళ సర్జరీ ఇండికేషన్ ఉందనుకోండి, వీళ్ళకి ఆపరేషన్ పడాలి అనుకోండి, వెంటనే వాళ్ళని ఆపరేషన్ థియేటర్కి తీసుకుంటాం అనమాట. సో అనస్థీషియా అనేది రిససిటేషన్తోనే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ముందే ఎమర్జెన్సీ రూమ్లోనే స్టార్ట్ చేసేస్తాం అనమాట. గ్లాస్గో కోమా స్కేల్ అంటారు, అది 8 to 9 కంటే తక్కువ ఉంటే పేషెంట్ని ఇమీడియట్గా ఎండోట్రకియల్ ట్యూబ్ కనెక్ట్ చేసుకొని, మెకానికల్ వెంటిలేటర్ అంటాం కదండి, దానికి కనెక్ట్ చేసేస్తాం. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలా, ఒక్కొక్కసారి ఆపరేషన్ ఉండదు అనుకోండి, వాళ్ళని ఐసీయూకి తీసుకెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇది వీళ్ళకి కంపల్సరీ అన్ని రకాల అనస్థీషియా డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అనాల్జెసిక్స్ ఇవ్వాలి, మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వాలి, మొత్తం మిగతాదంతా సేమ్. అనస్థీషియా అంతా మిగతా స్టెప్స్ అన్నీ సేమ్గా జరుగుతాయి.
పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనెస్థెటిక్స్కి లాంగ్ స్టాండింగ్లో ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే అది ఒక అపోహ లాంటిదన్నమాట. ముఖ్యంగా ఈ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా అన్న దానికి 2 రకాల ఇవి ఉంటుంది. ఒకటి రీజనల్ అనస్థీషియాలో స్పైనల్ అనస్థీషియా ఇస్తే కనుక లేదా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తే కనుక తర్వాత రోజుల్లో పని చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, నడుము నొప్పి వస్తూ ఉంటుంది, బరువులు ఎత్తడం కష్టం అవుతుంది అని ఒక మిత్ లాంటిది అనమాట, ఒక రాంగ్ బిలీఫ్ ఉంది. పూర్వం రోజుల్లో కొంచెం ఎక్కువ లావైన నీడిల్స్తో ఇంజెక్షన్ పడటం వలన లోకల్ నొప్పి ఉండేదన్నమాట. ఇప్పుడు రాను ఫైనర్ నీడిల్స్, బాగా థిన్ నీడిల్స్ వాడటం అండ్ అనెస్థెటిక్ డ్రగ్స్ కూడా చాలా మంచి డ్రగ్స్ వచ్చేసాయి అనమాట. ప్రీవియస్గా మనం 5% లిగ్నోకైన్ అనే దాన్ని వాడాము, దాంతో కొంచెం రాడికులోపతీస్ అవి ఉంటున్నాయని చెప్పి వాటిని కూడా తగ్గించి ఇప్పుడు బెటర్ డ్రగ్స్, బెటర్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా పోస్ట్ ఆపరేటివ్గా హెడేక్ రావటం, ఆపరేషన్ అయిన తర్వాత చాలా కాలం తర్వాత నడుము నొప్పి రావటం అనేది ఆల్మోస్ట్ లేదనమాట. ఒకటి జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఇంకేమన్నా కాంప్లికేషన్స్ వస్తాయేమోనని, అంటే మతిమరుపు రావటం, మర్చిపోవటం, ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయేమోనని అపోహలు ఉన్నాయి. కానీ అది కూడా తప్పే అనమాట. ఇప్పుడు వచ్చే డ్రగ్స్, అనెస్థెటిక్ డ్రగ్స్ అన్నీ చాలా షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్, చాలా షార్ట్ యాక్టింగ్. అది బాడీలోకి వెళ్ళటం, పేషెంట్కి కావాల్సిన అనస్థీషియాని, అనాల్జీసియాని, ఫర్గెట్ఫుల్నెస్ని ఇవ్వటం, వితిన్ ఫ్యూ అవర్స్లో కంప్లీట్గా మెటబలైజ్ అయిపోయి దాని ఎఫెక్ట్ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మిత్ అని చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చాలా బాగా చెప్పారు డాక్టర్. నిజంగా అనస్థీషియా గురించి అవగాహన చాలా తక్కువ ఉంటాయి, అనవసరం భయాలు ఎక్కువ ఉంటాయి చాలాను. వాటిని మీరు నివారణ విధంగా చెప్పారు, అందరికీ చక్కని అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ లైవ్లో ఫేస్బుక్లో చూశారు, ఇంకా దీన్ని మనం యూట్యూబ్ ఛానల్లో పెడతాం. మీకు తెలుసు ఘోర ఆరోగ్యం ఛానల్ ఉంది, దాంట్లో సోమవారం మంగళవారం కల్లా ఏ స్పీచ్ దాంట్లో ఉంటుంది, మీరందరూ కూడా చూడొచ్చు. దాని భారీ స్లైడ్స్, ఎక్సలెంట్ స్లైడ్స్ ప్రిపరేషన్ డాక్టర్ అనస్థీషియా చాలా బాగా ఉన్నాయి. మీరు స్లైడ్స్ ప్రొడ్యూస్ చేసి కూడా అందరూ చూడాల్సిన చూస్తున్నాను. యూట్యూబ్లో ఘోర ఆరోగ్యం ఛానల్లో వస్తుంది, సోమవారం మంగళవారం కల్లా వస్తుంది, చూడాల్సిన గుర్తు. ఇప్పుడు మారుగారు వందనం చేస్తారు. డాక్టర్ ఏ శివరామ్ గారు చాలా చక్కగా చెప్పారు. చాలామందికి మత్తుమంది అంటే భయం, మత్తుమంది ఇస్తే మేము మళ్ళీ బయటకు వస్తామా అని ఇక వాళ్ళు అందరితో ఉండిపోతారనుకుంటారు. కానీ డాక్టర్ గారు ఆ విషయాలన్నీ, రకరకాలైన మత్తుమందులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, లోకలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అని డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తాం. డాక్టర్ గారు మీరు చాలా థ్యాంక్స్ అండి. అంత డిఫికల్ట్ టాపిక్ని కామన్ మ్యాన్కి చాలా చక్కగా చెప్పారు. అది డాక్టర్స్కే అర్థమవుతుంది, అందుకని మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం 18వ తారీఖున డాక్టర్ సిహెచ్ వీర అభినవ్ గారు, ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఆయన లివర్ డిసీజెస్ అంటే కాలేయంలో వచ్చేటువంటి వ్యాధులు దాని గురించి మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.